అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. దీనిపైన తీవ్రంగా స్పందించారు మేయర్ సునీల్ రావు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు రాజకీయ రచ్చకి దారితీశాయి. తాజాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనప్పటికీ కరీంనగర్ ప్రజలు ఏం పాపం చేశారు? స్థానిక మంత్రి అని చెప్పుకుంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏ పైసా ఇవ్వలేదని చెప్పేసి తీవ్రంగా మండిపడ్డారు మేయర్ సునీల్ రావు. దీనిలో సోదాహరణంగా ఆయన వివరించడం జరిగింది. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. కేంద్ర హోంశాఖ మంత్రిగా బండి సంజయ్ పదవి ప్రమాణం చేపట్టిన తర్వాత ఆయనని ఘనంగా సన్మానించారు. తోటి కార్పొరేటర్ అని కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, అనేక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర కేబినెట్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్కు మీరేనాడైనా వినతి పత్రం సమర్పించారా? ఇది కావాలని కోరానని దుయ్యబట్టారు, తీవ్రంగా ప్రశ్నించారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. మొత్తం మీద ఇటు రాజకీయ రచ్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు నిన్న మొన్నటి వరకు కొనసాగాయి. తాజాగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మేయర్ సునీల్ రావుకి, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లకు మధ్య సైతం మాటల యుద్ధం కొనసాగుతుంది. మరొక వైపు కార్పొరేటర్ భర్త మున్సిపల్ కార్పొరేషన్లో వ్యవహరించినటువంటి తీరు పట్ల ఇప్పటికే ఆయన రిమాండ్ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మెయిన్ బుక్ రికార్డ్స్ ఎత్తుకెళ్లారని కాంట్రాక్టరే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి సైతం స్థానికంగా చర్చలకి దారితీసింది. మొత్తం మీద ఒకవైపు అవినీతి అక్రమాలకు నిలయమని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతా ఎవరు సహకరిస్తేనే బాగుంటుంది, ఎవరు సహకరించట్లేదు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మేయర్ ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మధ్య కొన్ని సీఎం అష్యూరెన్స్ నిధులు రాకపోవడము, చేయాల్సినటువంటి పనులు కొనసాగకపోవడము, ఇవన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితికి అయితే దారితీశాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి. కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ నగర మేయర్గా కొన్ని విషయాలు మీ ద్వారా నగర ప్రజల దృష్టికి తీసుకురావడానికి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదేదో విమర్శల కోసమో లేకపోతే ఇతర విషయాలు ఆశించి ఈ విషయాలు చెప్పడం లేదు. మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారిని నేను గతంలో కూడా 3 మాసాల క్రితం సూటిగా ప్రశ్నించినాను. మీరు కరీంనగర్ జిల్లాకు మంత్రిరా, సిద్దిపేట జిల్లాకు మంత్రిరా అని చెప్పి నేను సూటిగా 3 మాసాల క్రితం వారిని ప్రశ్నించడం జరిగింది. మరి వారు ఇంతవరకు ఎక్కడ కూడా మన విషయాల పట్ల స్పందించడం లేదు. ఈరోజు నగర ప్రజల పక్షాన మరికొన్ని విషయాలు మరి వారిని ప్రశ్నించదలుచుకున్నాయి. గత 10 మాసాల ప్రభుత్వం మీది, 10 మాసాలైంది రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడి మీరు మంత్రిగా నియమితులై. ఏ రోజన్నా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఈరోజు వరకు 1 రూపాయి నిధులైనా మీరు మంజూరు చేయించగలిగినారా? మీరు ప్రజలకు స్పష్టం చేయాలి. 1 రూపాయి నిధులైనా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి. ఎందుకంటే కరీంనగర్ నాది, కరీంనగర్ అని చెప్పుకుంటారు మీరు, బయట చేసేది మాత్రం శూన్యం. ఒక బాధ్యతగా ఉండి, ఒక మంత్రిగా ఉండి మీరు కరీంనగర్ మీద ఎందుకు వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. కరీంనగర్ నగరం అంటే ఎందుకు వివక్ష మీకు? ఈ కరీంనగర్ నగరం ఏం పాపం చేసింది? కరీంనగర్ నగర ప్రజలు ఏ తప్పు చేసినని వివక్ష చూపుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. గత 3 మాసాల క్రితం మీరు సమీక్ష చేసిండ్రు నగరపాలక సంస్థకు సంబంధించి.
మాకెవ్వరికి కూడా సమాచారం లేకుండా ఆ రోజు మేము ప్రశ్నించినాం, సమాచారం ఇవ్వలేదు, మీరు ఏ హక్కుతో చేసిరని. సరే చేసిండ్రు. చేసినాక ఈ 3 మాసాల్లో ఏదైనా ప్రయోజనం నెరవేరిందా? మీరు సమీక్ష చేసి ఈ 3 మాసాల్లో నగరపాలక సంస్థకి ఏదైనా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినారా చెప్పాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, మీరు కొత్తగా నిధులు తీసుకొచ్చడం మీతో సాధ్యం కాకపోతే కరీంనగర్ నగరానికి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మీతో కాకపోతే కనీసం గత ప్రభుత్వం సీఎం అష్యూరెన్స్ కింద నిధులు శాంక్షన్ చేసి టెండర్లు పూర్తయినాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. గత 8-9 మాసాలుగా ఒక్క రూపాయి కూడా దానికి నిధులు విడుదల చేయకపోవడం మరి మీ చేతకాంతం కాదా? ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది కరీంనగర్ నగరంలో. సీఎం అష్యూరెన్స్ కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదు, ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని పనులు బంద్ చేసింది. ఆ పనులు బంద్ చేసిందంటే దానికి మీ యొక్క ప్రభుత్వం మీ యొక్క అసమర్థత కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు నగరంలో మీ అందరం కార్పొరేటర్స్, నగర ప్రజలందరూ కూడా అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మరి అభివృద్ధి చేయలేకపోతే ఎందుకు ఈ సమీక్షలు, ఎందుకు మీ పర్యటనలు? మరి కరీంనగర్ జిల్లా మీద, కరీంనగర్ నగరం మీద ఎందుకు వివక్ష చూపుతుందో మరి ప్రజలకు స్పష్టం చేయాలి. చేతనైతే నిధులు తీసుకురండి, లేకపోతే సమీక్షలు బంద్ చేయండి, నగర ప్రజల మీద కక్ష తీసుకోవడం బంద్ చేయండి. పొన్నం ప్రభాకర్ గారిని నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు, దాని తదుపరి మా పాలకవర్గం వచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరాలు. మరి నా అభివృద్ధి ఎందుకు కొనసాగుతలేదు? ఇప్పుడు మరి ఎందుకు కొనసాగుతలేదు అభివృద్ధి? గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అభివృద్ధి ఎందుకు కొనసాగుతలేదు? దానికి కారణం ఎవరు? మరి మంత్రిగా మీ బాధ్యత ఏదైనా ఉందా లేదా మరి స్పష్టం చేయాల్సింది అవసరం ఉంది. మీరు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, చాలా పవర్ఫుల్ మంత్రి అని చెప్పుకుంటారు. మరి పవర్ఫుల్, మీ పవర్లో కరీంనగర్ నగర ప్రజల కోసం వాడండి, కరీంనగర్ నగర అభివృద్ధి కోసం వాడండి. పాలకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత మాత్రాన నగర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మొత్తం పై లేరే. నగర ప్రజలు మా పాలకవర్గం మీద ఏమైనా మీకు వివక్ష చూపదలుచుకుంటే ఎన్నికలప్పుడు చూసుకుందాం, కానీ ప్రజల పట్ల ఎందుకు వివక్ష, ప్రజల మీద ఎందుకు ఈ కక్ష? దయచేసి స్పష్టం చేయాల్సిందని నేను పొన్నం ప్రభాకర్ గారిని నగర ప్రజల పక్షాన ఒక మేయర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. మీకు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, 10 మాసాలు అయిపోయింది. ఈ రోజుకైనా మీకు నగరం పట్ల, నగర ప్రజల పట్ల డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉంటే తక్షణమే ఒక 100 కోట్ల రూపాయలు విడుదల చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం అష్యూరెన్స్ కాంట్రాక్టర్ సంబంధించిన బిల్స్ వెంటనే రిలీజ్ చేయించాలి. ఎందుకంటే పనులు ఆగిపోయినాయి. అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో ఈరోజు నిలిచిపోయింది. గతంలో ఏ విధంగానైతే అభివృద్ధి పరుగులు పెట్టిందో, గతంలో ఏ కార్యక్రమం తీసుకున్నా వెంటనే చేసుకుంటూ నగర ప్రజలకు పాలనలు అందినాయో ఇప్పుడు ఆగిపోయింది. మరి దానికి కారణం ఎవరనేది మీరు సమీక్షించుకోవాలి. మరి గత ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే మేయర్ గారు మంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలను మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. కరీంనగర్ బిడ్డగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకు తీసుకువెళ్దామనే మంచి ఆలోచనతో వాళ్ళు అనేకసార్లు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు పెట్టడం జరిగింది. దానికి జీర్ణించుకోలేక కరీంనగర్ మేయర్ గారు అభివృద్ధిని
ఏ విధంగా చేయాలి అని అడగడం పోయి ఎందుకు రివ్యూ పెడుతున్నారు అనే ప్రశ్న వేయడం జరుగుతుంది. దానికి మేము తీవ్రమైన ఖండన ఇస్తున్నాము. మీరు ఒక డివిజన్కు కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఎన్నిక కాబడి 60 డివిజన్లో మీరు ఏ విధంగానైతే ముందుకు వెళ్తున్నారో, వారు మంత్రిగా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి, కరీంనగర్ జిల్లా బిడ్డ కాబట్టి, వారికి అనేక అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారు రావడం జరుగుతుంది. వారిని ప్రశ్నించే హక్కు మీకు లేదు. అంతకుముందు స్మార్ట్ సిటీని కూడా తీసుకొచ్చే విధానంలో వారు భాగస్వాములై ఉన్నారు కాబట్టి ఆ పనులు ఏ విధంగా ఉన్నాయి, కరీంనగర్ ప్రజల అభివృద్ధి ఏ విధంగా ఉంది, మనం ఎంత ఫండ్ తీసుకురావాలి, ఇంకా ఏ రకంగా తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో వారు రివ్యూలు పెట్టడం జరిగింది. దాన్ని దాన్ని జీర్ణించుకోలేక కరీంనగర్ మేయర్ గారు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి ఈ విధంగా ఉంది, ఇంకా ఇంత ఫండ్ కావాలి, ఇంత అయితే ఈ పనులు జరుగుతాయి అని మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలవకపోగా వారిని ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. దీనికి చాలా బాధాకరం అనిపిస్తుంది. అభివృద్ధి కోసం మాత్రమే వారు పాటుపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కూడా అనేక నిధులు ఉండే, వాటిని కొనసాగించాలంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలం మీరు వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 8 నెలల సమయం మాత్రమే పట్టింది. ఆ 8 నెలల సమయంలో కూడా ఎంత ఫండ్ మీరు లూటీ చేసిపోయినరో వాటిని అన్నిటినీ సమీక్షించి ఏ విధంగా ఫండ్ తేవాలి, ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా వినవించుకోవాలనే ఉద్దేశంతో వారు రివ్యూలు చేయడం వల్ల మీకు కలిగే నష్టం ఏమిటి? మీ గురించి కరీంనగర్ ప్రజలు వీస్తూ పోతున్నారు, చూస్తున్నారు, వారి కంటికి కనువిందుగా మీరు కనిపిస్తున్నారు. మీ గురించి గోనె ప్రకాష్ గారు కూడా చెప్పడం జరిగింది. అంత పెద్ద మేధావులు కూడా మీ గురించి మాట్లాడుతున్నారు, చిన్నవారు మాట్లాడుతున్నారంటే మీ నడవడిక, మీ అభివృద్ధి ఏ విధంగా ఉందో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి కోసం తెలంగాణ మంత్రివర్యులను, రాష్ట్ర మంత్రివర్యులను శ్రీధర్ బాబు గారిని కానీ ప్రభాకర్ గారు కానీ కలిసి అభివృద్ధి కోసం మాత్రం పాటుపడండి. మేము దానికి ఏ విధమైన సహాయకారాలు అందించాలన్నా మేము వెన్నంటే ఉండి వస్తాము, అభివృద్ధిలో పాల్పంచుకుంటాము. బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎలాంటి నిధులు తేలేదు, ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు అన్న మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత మీ టీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ తీసుకొని వెళ్ళి వారిని కలవడం జరిగింది. దేనికి కలిసిండ్రో అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాము. అదే విధానంగా పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోండి అని మీరు చెప్పి ఉంటే బాగుంటుండే. అది పోను వింత విషయాలు మాట్లాడుతున్నారు. మాకు బాధ అనిపిస్తున్నది. కరీంనగర్లో మీరు మేయర్ ఉండడం వల్ల మాకు ఎలాంటి ప్రయోజనము లేదు. దండగా మీరు గెలిచి కూడా దండగా కార్పొరేటర్గా జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడడం అనేది న్యాయపరమైన మాటలు. మంత్రి గారిని విమర్శించే హక్కు, అధికారం మీకు ఏమాత్రం లేదని మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కరీంనగర్ మున్సిపాలిటీ మరి ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఒక విజన్తో ఇక్కడ సమీక్ష చేస్తూ మరి ఏ విధంగా ముందుకు వాళ్ళకి మంచి ఆలోచన ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మరి అదే పనిగా మరి రిజైనర్ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వారి మీద ప్రెస్ మీట్లుగా సమీక్షల మీద ఈయన తెల్లారే మళ్ళీ పెట్టడం, మరి ఈ ఒక మంత్రిని నువ్వు ఈ విధంగా విమర్శిస్తే మేయర్ గారు మరి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు పోతుంది? మరి మొన్నటి వరకు ఎంపీ బండి సంజయ్ని రోజు వారి మరి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించి మరి నీ అంతడం లేదని చెప్పి నువ్వు అందరిని వేసుకొని కలిసినావు. అయ్యా మేయర్ గారు, మరి మొన్న సోమవారం నాడు కేసీఆర్ను ఇష్టం ఉన్నట్టు విమర్శించిన బండి సంజయ్ మీద మీ పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే నువ్వేమో పొన్నం ప్రభాకర్ మీద ప్రెస్ మీట్ పెట్టినావు. అంటే అభివృద్ధి కోసం సమీక్ష చేసిన పొన్నం ప్రభాకర్ పెట్టడమా, నీ పార్టీని తిట్టిన బండి సంజయ్ పెట్టడమా? అంటే నువ్వు దేన్ని వాడుకుంటున్నావు నీ మేయర్ పదవిని? పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి నీకు ఇదివరకు కాంగ్రెస్లో పార్టీలో పనిచేసినప్పుడు ఉన్న వ్యక్తిగత కక్షలను నీ పదవిని అడ్డం పెట్టుకొని ఆ మంత్రి గారికి ఆయనే అభివృద్ధి చేస్తామని ఆయన ముందుకు వస్తూ ఉంటే పదవిని అడ్డం పెట్టుకొని
విమర్శలు చేసి కరీంనగర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మేయర్ సునీల్ రావు గారు, నీ తప్పును సరిదిద్దుకోకపోతే రాబోయే కాలం తప్పకుండా నీకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయ్యా, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికే నువ్వు పదే పదే పొన్నం ప్రభాకర్ మీద తప్పుడు విమర్శలు చేస్తూ అందరిని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఈ విధంగా మీరు చేస్తున్న కొద్దీ మరి ఊరుకునే పరిస్థితి లేదు. మీ మీద కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు మీ అవినీతిని, మీరు చేసే తప్పుడు పనులను, ఇప్పుడు మున్సిపల్లా రికార్డు చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంబీ బుక్ మిస్ అయిపోయింది. తర్వాత ఎన్నో రకాలుగా మున్సిపల్ అభివృద్ధి కుంటుపడది. కనీసం స్ట్రీట్ లైట్లు పెడదామంటే కూడా ఇలా మా పరిస్థితి చాలా అడ్డగోలు మున్సిపల్ పరిస్థితి తయారై ఉన్నది. స్ట్రీట్ లైట్లు కూడా అవైలబుల్ లేవు. మున్సిపల్ ఒక్కొక్క డివిజన్లో, మా డివిజన్లో అయితే 100 వరకు కూడా ఇలా అవసరాలు ఉన్నాయి లైట్లు. అయ్యా, మున్సిపల్ లైట్లు ఏమన్నా అయ్యా అంటే కాంట్రాక్టర్ వస్తలేడు, లైట్లు సప్లై అంటారు. దాని మీద లేదు దృష్టి మున్సిపల్ మేయర్కు. ఒక్కటే ఉన్నది పొన్నం ప్రభాకర్ కదా, మరి ఆయన ఎప్పుడు వస్తాడు కరీంనగర్కు, ఆయన ఏం చేస్తాడో దాని మీద ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఆయన ఎట్లా మరి ఆయన యొక్క ఇబ్బంది చేయాలి. అయ్యా, అది కాదు మీ ప్రవర్తన. మీరు అభివృద్ధిని కాంక్షిస్తే మేయర్ అయితే మీరు అభివృద్ధి పనుల కోసం ఆయన దగ్గరికి వెళ్ళండి. ఒక విజన్తో ఒక రైట్ సైడ్లో మీరు అప్పీల్ చేయండి. ఆయన దాని మీద ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా ముందుకు పోతాం, ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందు పోతే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. అంతేగాని మీరు ఈ విధంగా పదే పదే తప్పుడు విమర్శలకు ముందుకు పోతూ ఉంటే మాత్రం తప్పకుండా చూస్తూ ఉండవు, తగిన గుణపాఠం చెప్తామని ఈ విధంగా మేయర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.